రామాయణం ఉత్తరకాండ 45 సర్గ. ఇక్కడ రాముడు పౌరులలో వ్యాపించి ఉన్న లోకోపవాదాన్ని గురించి తన తమ్ముళ్ళకి చెప్పటం, ఆ అపనిందని భయపడి సీతాదేవిని వనాలకి పంపించటం, ఆ నిర్ణయం చెప్పి అది మళ్ళీ లక్ష్మణుడికి ఆదేశించటం గురించి ఇక్కడ చెప్పబడింది. తేషాం సముపావిష్టానాం సర్వేషాం దీనచేతసాం ఉవాచ వాక్యం కాకుత్సు ముఖేన పరిశుష్యత. ఉదాసంగా ఉండి నేను చెప్పేది ఇప్పుడు అందరూ కలిసి అది ఆచరించాలి అని చెప్పాడు. ఇలా కిన్నులై కూర్చుని ఉన్న తన సోదరుల అందరితో వాడిపోయిన ముఖం గల శ్రీరాముడు బాధతోనే చెప్తున్నాడు. సోదరులారా, మీకు భద్రమగుగాక. నేను చెప్పే ఈ విషయాన్ని ఏకాగ్ర చిత్తులై వినండి. సర్వే శృణుతా భద్రం వో మా కుర్ధ్వం మనో అన్యత పౌరాణం మమ సీతాయాం యాదృశీ వర్తతే కథా. నన్ను గురించి, సీతాదేవి గురించి పౌరులు అనుకుంటున్న మాటలు చెబుతాను. పౌరాపవాదః సుమహాస్తథా జనపదస్య చ వర్తతే మయి బీభత్సా సామే మర్మాని కృంతతి. మన రాజ్యంలో ఉన్న ప్రజలు, జానపదులు సీతాదేవి మీద తీవ్రమైన అపవాదాన్ని మోపుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు నన్ను కూడా ఏవగించుకుంటున్నారు. అంటే అలా పరుల పంచన నివసించి వచ్చిన భార్యని అలా ఎలా ఏలుకుంటాడు అని నన్ను కూడా ఏవగించుకుంటున్నారు. ఈ విధంగా మాట్లాడుతూ వారు నిందా వచనాలు హృదయ శల్యములైనను బాధిస్తున్నాయి. అంటే మనస్సుని కొట్టినట్టుగా ఉన్నాయి. అహం కిల కులే జాత ఇక్ష్వాకున మహాత్మానా సీతాపి సత్కులే జాత జనకానా మహాత్మానా. నేను మహాత్ములైన ఇక్ష్వాకు ప్రభుల యొక్క వంశంలో జన్మించాను. సీతాదేవి కూడా మహానుభావులైన జనకులొక్క వంశంలో, సద్వంశంలో ఉద్భవించింది. జానాసి త్వాం యథా సౌమ్య దండకే విజనీవనే రావణేన హృతా సీత సచ విధ్వంసితో మయా. సౌమ్యుడైన లక్ష్మణ, నిర్జనమైన దండక అరణ్యంలో రావణుడు సీతాదేవిని అపహరించిన విషయము, లోకకంటకుడైన ఆ రాక్షసరాజును నేను హతమార్చిన తీరును నీకు తెలుసు కదా. తత్ర మే బుద్ధిరుత్పన్నా జనకస్య సుతాం ప్రతి అత్రోషితామిమాం సీతాం అనయేయం కథం పురిం. చాలా కంటే ఒక సంవత్సరం పాటు లంకలో ఉన్న సీతాదేవిని నేను అయోధ్య నగరానికి తీసుకుని వెళ్ళుట ఎంతవరకు సముచితము అని ఆలోచన రావణ వదనాంతరము నా మనస్సులో కూడా మెదిలింది. అంటే సీత మీద అనుమానంతో కాదు, ఎందుకంటే లోకులు కాకులు. ఇప్పుడు సామాన్యంగా చిన్న చిన్న కుటుంబాల్లో ఉండి ఎక్కడో మారుమూల మనతో ఎవరికి సంపర్కం లేకుండా మన మానాన మనం బతకటం వేరు. కానీ కొంతమంది సామంతుల రాజ్యాలు అన్ని రాజ్యాలకి అధిపతిగా ఉండి దాన్ని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక మచ్చ కూడా కలంకం లేకుండా తను ఉండాలి. ఆ నింద అన్నది వస్తే మళ్ళీ అక్కడ ఏదైతే పరంపరగా వస్తుందో అన్నిటికీ కూడా ఒక కలంకాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అందుకు ఇక్కడ సీత ప్రవర్తనలో తప్పుందన్న కాదు. ఎందుకంటే అందరికీ అంత జ్ఞానం ఉండదు, అందరికీ అంత అవగాహన ఉండదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకాలు ఉన్నారు. అందుకని రాముడు కూడా చెప్తున్నాడు, అప్పుడు నేను కూడా ఆలోచించాను. ప్రత్యార్థం తతః సీత వివేశ జ్వలనం తథా ప్రత్యక్షం తవ సౌమిత్రే దేవానాం హవ్యవాహనః అపాపాం మైథిలీమాహ వాయుశ్చాకాశ గోచరః. ఆమె తన సౌశీల్య విషయాన్ని నాకును ఇతరులందరికీ కూడా విశ్వాసం కుదుర్చడానికి అగ్ని ప్రవేశం కూడా చేపించాను. అంటే ఇక్కడ నాకు అవసరం లేదు అవన్నీ. కాకపోతే ఇప్పుడు ఒక
రాజుగా అధికారాన్ని చేపట్టి ఒక ధర్మాన్ని స్థాపించటానికి కొన్ని ఆచరించి చూపించాలి. అందరూ సీతాదేవిలాగా పతివ్రతలు కారు. అందుకుని అక్కడ అందరి సమక్షంలోనే పక్కకు పిలిచి అడగలేదే, పక్కకు పిలిచి చేపించలేదే. ఎందుకు? సాక్షి. ఎందుకంటే నేను తప్పు చేసినా మంచి చేసినా సరే సాక్ష్యం ఒకళ్ళు చెప్పారంటే నేను తప్పు చేసినా తప్పు చేయలేదని వాళ్ళు సాక్ష్యం చెప్పితే నేను చేయనట్టు అయిపోతుంది. కానీ ఇక్కడ సత్యసంధుడు కదా. అందుకని అక్కడ అందరి ముందు ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది. సౌమిత్రి, నీ ఎదుటనే దేవతలొక్క సమక్షంలో అగ్నిదేవుడే సీతాదేవి యందు ఎలాంటి దోషం లేదని చెప్పాడు కదా. చంద్రాదిత్యం చ సంశీతి సురానాం సన్నిధౌ పురా ఋషీణాం చైవ సర్వేషాం ఆపాపం జనకాత్మజాం. ఆమె మహాసాధ్వి అని చెప్పాడు అగ్నిదేవుడే. ఆకాశంలో సంచరించేటి వాయుదేవుడు, కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు, అలాగే చంద్రుడు, సకల దేవతలు, మహర్షులు వాళ్ళందరి సమక్షంలోనే కూడా ఆ హవ్యవాహనుడు అంటే అగ్ని ఆ సీతాదేవి పవిత్రశీలమని ప్రకటించాడు. ఏవం శుద్ధ సమాచార దేవగంధర్వ సన్నిధో లంకాద్వీపే మహేంద్రేణ మమ హస్తి నివేశిత అంతరాత్మ చ మే వేత్తి సీతాం శుద్ధాం యశస్వినీం తతో గృహీత్వా వైదేహీం అయోధ్యాయాం అహమాగతః. ఇలాంటి పవిత్ర చరిత్ర కలిగిన సీతాదేవిని దేవతలు గంధర్వులు చూస్తుండగానే లంకాద్వీపంలో మహేంద్రుడు నాకు అప్పగిచ్చాడు. సీతాదేవి పరమ పవిత్రురాలు. ఆమె సౌశీల్యము జగత్తి ప్రసిద్ధి అయినది అని నా అంతరాత్మకు తెలుసు. అగ్నిసాక్షి అక్కర్లేదు. ఇవన్నీ లోకుల కోసం. ఇప్పుడు నా భార్యది ఏదన్నా తప్పుంటే నాకు తెలియాలి, లోకులకు ఎందుకు తెలియాలి? ఎందుకంటే అక్కడ అధికారాన్ని చేపట్టి అంతమందిని పరిపాలిస్తున్నవాడు. నా మానాన్ని నేను ఉన్నప్పుడు ఎవరికి చెప్పక్కర్లే. కానీ ఒక అధికారాన్ని తీసుకున్నప్పుడు అందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, రాజు కాబోతున్నవాడు కాబట్టి. అందుకే ఇక్కడ నాకు అవసరం లేదు, నా అంతరాత్మకి తెలుసు. అందువలనే నేను వైదేహిని అయోధ్యకి తర్వాత తీసుకొచ్చాను. అదంతా అయిన తర్వాత అయం తు మే మహాన్ వాదః సోక్తశ్చ హృది వర్తతే పౌరాపవాదః సుమహాన్ తదా జనపదస్య చ. సీతాదేవి సౌశీల్యమును గురించి పౌరులలో జానపదుల్లో వ్యాపించిన దుర్భరమైన అపవాద నాపై వారిలో ఏర్పడిన ఏవగింపు నా హృదయాన్ని కలవరపరుస్తుంది. అకీర్తిరస్య గీయేత లోకే భూతస్య కస్యచిత్ పతత్యేవాధమాన్ లోకాన్ యావచ్చబ్దః ప్రకీర్త్యతే. అందువల్లనే నేను ఎంతగానో బాధకి లోనై ఉన్నాను. లోకంలో ఎవరైనాను కూడా అపకీర్తికి గురైతే ఆ అపకీర్తి నిలిచి ఉన్నంత వరకు వాళ్ళు అధోలోకానికే పడిపోతారు. పైగా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, చేసిన తప్పు నలుగురికి తెలిసి వాళ్ళు నిందిస్తున్నప్పుడు బాధ కలిగినా అది నేను చేసిందే నాకు అనిపిస్తుంది. నేను ఎవరికి తెలియకుండా చేశాను కానీ అప్పుడు నలుగురికి తెలిసిపోయింది, అది వేరు. ఇక్కడ అసలు ఏ లోపము లేకుండా ఏ తప్పు చెయ్యకుండా ఇటువంటి అపవాదానికి లోనైనప్పుడు అది బాధాకరంగా ఉంటుంది. అందుకే ఆ అపకీర్తి నిలిచి ఉన్నంత వరకు, పైగా నిజం కన్నా అబద్ధం ఎక్కువ కాలం ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా అబద్ధం విశ్వాసంగా అనిపిస్తుంది కానీ సత్యం విశ్వసించటానికి మళ్ళీ సవాలక్ష అనుమానాలు వస్తూ ఉంటాయి. అకీర్తిర్నింద్యతే దివేహ కీర్తిర్లోకేషు పూజ్యతే కీర్త్యర్థం తు సమారంభః సర్వేషాం సుమహాత్మనాం. లోకంలో వ్యాపించిన అపకీర్తిని దేవతలు కూడా నిందిస్తారు. అంటే అది వ్యాపించకుండా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. ఒక్కసారి వ్యాపించడం అంటూ మొదలు పెడితే దాన్ని తగ్గించడం తొలగించడం ఎవరి వల్ల కానిది.
కీర్తిని గౌరవిస్తారు కానీ అపకీర్తిని ఎవ్వరూ గౌరవించరు. గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా కీర్తి కొరకే పాటుపడుతూ ఉంటారు. అప్యహం జీవితం జహ్యం యుష్మాన్ వా పురుషర్షభః అపవాద భయాద్భీతః కిం పునర్జనకాత్మజం. పురుష శ్రేష్ఠులైన సోదరులారా, నేను ఈ లోక అపవాదాల గురించి నా ప్రాణముల్ని సైతం వదిలేసుకుంటాను, కానీ అపవాదాన్ని మాత్రం నేను భరించలేను. అంతేకాదు చివరికి మిమ్మల్నైనా నేను వదిలేసుకోవటానికి వెనకాడను. ఇంకా సీతాదేవి విషయంలో చెప్పాలి. అప్పుడు ఎలా అయితే మీరందరూ నాకు పంచప్రాణాలు అన్నారు, సీతాదేవి కూడా ప్రాణమే. కాకపోతే ఒక్కసారి అపవాదం వచ్చిన తర్వాత అపవాదానికి నేను తట్టుకోను. అందుకని ఎవరినైనా నేను వదులుకోవటానికి సిద్ధపడతాను, కానీ అపవాదాన్ని మాత్రం నేను స్వీకరించను. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఎవరినన్నా వదులుకోవటానికి నేను వెనకాడను అని చెప్తున్నాను. తస్మాత్ భవంతః పశ్యంతు పతితం శోకసాగరే నహి పశ్యామ్యహం భూతం కించిద్ దుఃఖం అతోధికం. అందువలన ఇలా శోకసాగరంలో పడిపోయి ఉన్న అంతులేని శోకానికి గురవుతున్నాను. నా పరిస్థితి మీరు గమనించండి. ఎలాంటి పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నానో దాని కారణాన్ని కూడా గుర్తించండి. నా దృష్టిలో ఈ లోకపవాదానికి మించిన దుఃఖం ఇంకొకటి లేదు. ఇది చాలా దుర్భరమైనది, అంటే భరించరానిది, భారమైనది. శ్వస్యం ప్రభాతే సౌమిత్రే సుమంత్రాధిష్ఠితం రథం ఆరుహ్య సీతాం ఆరోప్య విషయాంతే సముత్సృజ. అందుకని సౌమిత్రి, నువ్వు రేపే ప్రాతకాలంలో సుమంత్రుణ్ణి కూడా సిద్ధపరిచి తీసుకుని ఆ రథాన్ని ఎక్కి సీతాదేవితో కలిసి అందులో కూర్చుండబెట్టి ఆవిడ్ని కౌసల రాజ్యం యొక్క పొలిమేరల్లో విడిచిపెట్టిర్రా అని చెప్పాడు. గంగాయాస్తు పరీపారే వాల్మీకేస్తు మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాసః తమసా తీరమాశ్రితః. గంగా నది యొక్క అవతలి తీరం దగ్గరలో తమసా నది ఉంది. ఆ నది యొక్క ఒడ్డులో మహాత్ముడైన వాల్మీకి యొక్క ఆ మహర్షి యొక్క దివ్యమైన ఆశ్రమం కూడా ఉన్నది. ఇక్కడ నిర్ణయం తీసేసుకున్నాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఇరు పక్షాల వాళ్ళని నిలబెట్టి ఇది నిజమా లేకపోతే ఇది అసత్యమా అన్నది మనం అక్కడ చూసుకుని దాన్ని బట్టి పరిష్కారం ఇస్తాం. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళెవరు ప్రత్యక్షంగా చూసింది కాదు, ఆ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మొత్తం వ్యాపించిపోయాక ఎవరికెవరికైనా వెళ్ళి చెప్తాం, ఎలా అని చెప్తాం? ఒకసారి అపవాదం అంటూ వచ్చిన తర్వాత పలువులు చిలువలుగా వ్యాపించిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసిందంటే నేను ఇంకొకరికి చెప్తాను. నేను దానికి ఒకటి కలిపి చెప్పచ్చు, అందులోంచి ఒకటి తీసేసి చెప్పచ్చు. ఈ విన్నవాడు దానికి ఇంకా 2 జోడించి చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతారు తప్పితే వాస్తవం ఏంటి, ఇది నాకు తెలియనిది, ఇది నేను చూడండి, అందుకు నేను చెప్పకూడదు. ఎలా అయితే చూసింది ప్రతిదీ నిజం అవ్వటానికి ఎలా అయితే లేదో, దానికి ముందు ఒకటి జరిగింది, దాని తర్వాత ఒకటి జరిగింది, ఇది నేను చూడలేదు, అందుకని దీన్ని బట్టి నేను ఒక నిర్ణయాన్ని రాకూడదు అన్నది తెలుసుకోవాలి. విన్నది ప్రతిదీ కూడా సత్యం అవ్వటానికి కూడా వీలు లేదు. ఇది తెలియకుండా నువ్వు దాన్ని వ్యాపింపచేసేలాగా నువ్వు అస్సలు ఉండకూడదు. అందుకే మనం పాపాలన్నవి కర్మలతో పుణ్యమైనా సరే 3 రకాలుగా చేస్తాము. శారీరకంగా, మానసికంగా, వాక్కు రూపంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. తత్రేవాం విజనీధీశే విసృజ్య రఘునందన శీఘ్రమాగచ్చ భద్రంతే కురుష్వ వచనం మమ. అంటే వదిలిపెట్టేటప్పుడు కూడా ఇంకా ఈ అపవాదన తొలగించుకోవటానికని ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టి రాలేదే. ఎక్కడైతే ఆవిడ కోరికకి తగ్గట్టుగా ఆవిడ అక్కడ ప్రశాంతంగా జీవించగలదో, ఇటువంటి అపవాదాలు వింటే ఆవిడ తట్టుకోలేదు. ఎందుకంటే అటువంటి ప్రదేశంలో కూడా ఆవిడ ఎంత చక్కగా పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించిందో రాముడికి తెలుసు. రాముడికి అగ్నిసాక్షి కానీ ఇవన్నీ అక్కర్లేదు. కానీ అధికారంలో ఉన్నాడు, తనను అనుసరించి ప్రజలు యథా రాజా తదా ప్రజ. పైగా ఈ వంశానికి ఒక మచ్చ వస్తుంది. అలాగే ఇప్పుడు అపవాదాన్ని నేను అంగీకరించినట్టు కాదు, మళ్ళీ ఇక్కడ తప్పే.
ఎందుకంటే పరుల పక్షం. అందుకే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఆడవాళ్ళని పుట్టింటైనా సరే ఇంత నియమానికి మించి ఉండకూడదు అని చెప్తారు. కొన్ని కొన్ని కంట్రీస్‌లో ఎలా అయితే నువ్వు 6 నెలల తర్వాత ఎక్కువగా ఉంటే మళ్ళీ వీసా అప్లై చేసుకోవాలంటారు. అంటే 6 నెలలు వరకు ఆ కంట్రీలో లేవు. మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ వీసా పెట్టుకోవాలి అన్నట్టుగా ఎలా అయితే కొన్ని కొన్ని నియమాలు అందుకున్నాయి. అందుకని వెంటనే ఆవిడ్ని వదిలేసిరా అన్నారు. ఆ వదిలేసి రావటం కూడా ఆ నదీ తీరం దగ్గర ఆ ఆశ్రమ సమీపంలో కూడా నిర్జన ప్రదేశంలో ఆమెని వదిలి త్వరగా వచ్చేసేయి. నీకు శుభమవుగాక. నా మాట నువ్వు పాటించు అని చెప్పాడు. నాచ అస్మిన్ ప్రతివక్తవ్యః సీతాం ప్రతి కథంచన తస్మాత్ త్వం గచ్చ సౌమిత్రే నాత్ర కార్య విచారణ అప్రీతిర్హి పరామహ్యం త్వయేతత్ ప్రతివారితే. ఇప్పుడు నువ్వు సీతాదేవి విషయంలో ఇంకేవి మారు మాట చెప్పకు. కనుక లక్ష్మణ నువ్వు వెంటనే వెళ్ళిపో. ఈ విషయాన్ని మరొక ఆలోచన కూడా తావులేదు. దీనికి ఇంతకు తప్పితే ఇంకో పరిష్కారం లేదు అన్నట్టుగా. ఈ నిర్ణయం నుంచి నువ్వు నన్ను నివారించడానికి ప్రయత్నం కూడా చెయ్యకు. దీనికి నువ్వు బాధపడ కూడా పడకు. ఇది నాకు బాధాకరమే కానీ దీన్ని ఇలాగే అమలు పరచాలి అన్నట్టుగా చెప్పాడు. శాపితా హి మయా యూయం భుజాభ్యాం జీవితేన చ ఏ మాం వాక్యాంతరే బ్రూయుః అనునేతుం కథంచన అహితా నామతే నిత్యం మదభిష్ట విఘాతనాత్. నా భుజబలమై నా ప్రాణముల మీద ఒట్టు పెట్టుకుని ఈ విషయాన్ని నీకు ప్రమాణంగా చెప్తున్నాను. ఎవరినైనాను నా మాటకు అడ్డు వచ్చినా వాళ్ళ అభిష్టం వేరుగా ఉండి నా కోరికకి అంటే నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నా సరే మానయంతు భవంతో మాం యది మచ్చా సనేసితాః ఇధోద్యానీయతాం సీతా కురుష్వ వచనం మమ. నన్ను ఒప్పించడానికి ఇంకెవరన్నా ప్రయత్నం చేసినా సరే వారు కూడా నాకు శాశ్వతంగా శత్రువులతో సమానమే అయిపోతారు. దీని గురించి ఇంకో మాట వినటానికి కానీ ఇంకో రకంగా నేను చర్చించడానికి కూడా నేను ఒప్పుకోవట్లేదు. మీరు నా మాటని గౌరవించండి. నా శాసనాన్ని అనుసరించి మీరు ఇప్పుడు నడుచుకోండి అని చెప్పాడు. పూర్వముక్తోహమనయా గంగా తీరేహమాశ్రమాం పశ్యాయమితి తస్యాశ్చ కామః సంవర్త్యతామయం. ఓ లక్ష్మణ నా మాటలను పాటిస్తూ నువ్వు నేడే ఇక్కడి నుంచి సీతాదేవిని తీసుకుని వెళ్ళిపో. తెల్లవారుజామున ఆవిడని తీసుకుని వెళ్ళిపో. ఇంతకుముందే సీతాదేవి గంగా తీరంలో ఆశ్రమాలను చూసి వస్తాను అని నాతో చెప్పి ఉన్నది. ఏవముక్త్వా తు కాకుత్సు బాష్పేన పిహితాననః ప్రవివేశ సధర్మాత్మా భ్రాతృభిః పరివారితః శోకసంలగ్న హృదయో నిశ్వాస యథా ద్వీపః. ఈ విధంగా ఆమె కోరిక తీరినట్టే అవుతుంది అని చెప్తూ శ్రీరాముడు ముఖం కన్నీటితో తడిచిపోయింది. బాధగానే నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఎలా అయితే మామూలుగా మనం ఇంట్లో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి వేరు. అధికారంలో ఉన్నప్పుడు పక్షపాతాలు చూపించకుండా మన తన అన్న భేదాలు లేకుండా అక్కడ జరిగిన దానికి జరిగినట్టుగా శిక్ష అన్నది విధించేయాలి. అంతేగాని నాకు బాధ అయింది కాబట్టి వీళ్ళు నా వాళ్ళు కాబట్టి అని శిక్షని మార్చడానికి కుదరదు. ఆ నియమాల్ని ఉల్లంఘించటానికి కుదరదు. అందుకే బాధతోనే ఆ నిర్ణయాన్ని తీసుకుని ఇలా చెప్తూ కన్నీటితో తడిసిపోయింది ముఖమంతా కూడా. ఆ శోకంలో ఉన్నాడు. ఆ శోకంలోనే ఆ సోదరుల మీద తన చెప్పాల్సిన నిర్ణయాన్ని చెప్పి దానికి మళ్ళీ మారుమాట కూడా చెప్పొద్దని చెప్పాడు. ధర్మాత్ముడైన రాముడు తన భవనానికి తను వెళ్ళిపోయాడు. తర్వాత ఆ స్వామి ఆ శోకంలోనే ఉండి ఆ హృదయంతో ఒక మహాగజంలాగా పెద్ద గజం నిట్టూర్పులు నిట్టూర్పులు నిట్టూర్పులే ఉన్నాయి. ఆ ఎడబాటుకి బాధే ఉంది కానీ ఆ నిర్ణయాన్ని తీసుకోక తప్పు లేదు. అధికారంలో ఉన్నాడు. భేదభావం చూపించకూడదు. అక్కడ తప్పు ఉందా లేదా అంటే తనకి తెలుసు తప్పు లేదని. కాకపోతే ఎంతమందికని సాక్షిగా చెప్తాడు. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నవాడికి ఇప్పుడు కొన్ని కొన్ని అర్థం కాని వాడికి ఎంత అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేసినా వాడు అర్థం చేసుకునే అంత జ్ఞానం లేని కారణంగా వాడికి అర్థం కాదు. అలాగే వీడికి అర్థం కాలేదని అక్కడితో ఆగుతాడా? లేదు.
ఈ పుకార్ అన్నది ఒక్కసారి చెలరేగిన తర్వాత అది వ్యాపించిపోతూనే ఉంటుంది. అది రానంత వరకు పర్వాలేదు కానీ వచ్చాక దాన్ని అణిచివేయటం అన్నది కుదరదు. కాలక్రమంలో మర్చిపోతారనటానికి కూడా అది ఒకసారి మచ్చ పడిపోయిందంటే ఆ మచ్చ ఎప్పటికీ ఉండిపోతూనే ఉంటుంది. ఆ క్షణంలోనే దాన్ని తొలగిచ్చేస్తే అప్పుడు అది ఇంకా పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఇంకా సమయాన్ని ఇచ్చినా సరే ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఆ శోకబడిన హృదయంలోనే ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు రాముడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 45 సర్గా సంపూర్ణం.